జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం కొట్టే దెబ్బతో మన శత్రు దేశమైనటువంటి టర్కీ అట్టే అల్లాడిపోతుందంటే లేకపోతే పోయి పాకిస్తాన్కు సపోర్ట్ చేసి మన మీదనే దాడి చేయాలనుకుంటారా సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ టర్కీ అధ్యక్షుడైనటువంటి తయ్యప్ ఎర్దోగాన్ పాకిస్తాన్కు అంత తీవ్ర స్థాయిలో మద్దతు తెలపడానికి కారణము ఒకటి మతం అయితే రెండోది వచ్చేసి అణుబాంబులు పాకిస్తాన్ నుంచి అణుబాంబులు కాజేయడానికి టర్కీ ఈ విధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తామని తెలుస్తుంది అంటే ఈ తీసుకోబోయి ఈడు ఎవరి మీద వేయాలనుకుంటున్నాడో వీడు కూడా మత పిచ్చోడే కదా వీడు కూడా ఉగ్రవాద సానుభూతి పరుడే కదా వీడు పాకిస్తాన్ నోటి దోడినాడే కదా వీడు కూడా సరే వాళ్ళు ఏదో వాళ్ళ సాగు వాళ్ళు చచ్చారనుకుందాం కానీ మన దేశానికి వ్యతిరేకంగా ఈ టర్కీ పోయి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సపోర్ట్ చేయడంతో భారతీయులంతా కూడా బాయ్కాట్ టర్కీ నినాదాన్ని ఎత్తుకొని ఇప్పుడు హోరెత్తిస్తున్నారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి బంగారు ఆభరణాల వ్యాపారుల సంఘం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకునింది అదే టర్కీ ఆభరణాల దిగుమతులను బహిష్కరించడం నిజానికి ఉత్తరప్రదేశ్లో ప్రతిరోజు కూడా అమ్ముడుపోయే బంగారు ఆభరణాల్లో 4వ వంతు ఆభరణాలు టర్కీవే అంటే ఉత్తరప్రదేశ్లో ప్రతిరోజు కూడా 1,00,000 ఆభరణాలు అమ్ముడుపోతే వాటిలో 25,000 ఆభరణాలు ఈ టర్కీకి చెందినటివి అంట దీంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని బంగారు ఆభరణాల వ్యాపారుల సంఘం ఇప్పుడు ఈ టర్కీ ఆభరణాలను బాయ్కాట్ చేసి పడదొబ్బింది ఇకపైన టర్కీ నుంచి ఆభరణాలను దిగుమతి చేసుకోకుండా నిషేధం విధించింది అంతేకాకుండా ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేటువంటి బంగారు ఆభరణాల ఆర్డర్లు కూడా రద్దు చేసి పారేశారు ఇప్పుడు ఈ విషయం పైన ఈ బంగారు వ్యాపారస్తులు మాట్లాడతా అవును మేము ఇప్పటి వరకు టర్కీ నుంచి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు దిగుమతి చేసుకునే వాళ్ళం ఉత్తరప్రదేశ్లో టర్కీ ఆభరణాలకు మంచి గిరాకీ ఉండాలి ముఖ్యంగా టర్కీ నుంచి నెక్లెస్లు ఉంగరాలు ఇయర్ టాప్లు వంటి ఆభరణాలను దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు ఈ టర్కీ సపోర్ట్ చేసినందుకు కౌంటర్గా మేము టర్కీ ఆభరణాలను ఇకపైన అమ్మదలుచుకోలేదు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇకపైన టర్కీ ఆభరణాలను బహిష్కరిస్తున్నాము మేము టర్కీకు ఆర్డర్లు ఇచ్చిన ఆభరణాలను కూడా రద్దు చేసుకుంటున్నాము ఇకపైన ఎప్పటికీ టర్కీ ఆభరణాలను దిగుమతి చేసుకోవడం జరగని పని అంటూ వాళ్ళు స్పష్టంగా కుండ బద్దలు కొట్టేశారు అంటే ఇక మీ బంగారు వద్దు మీ మ్యానుఫ్యాక్చరింగ్ వద్దు మీకు దండవరానైనా మీరు కావాలంటే మీ బంగారం పోయి అదో అలా పాకిస్తాన్లో అమ్ముకోబోండి అని చెప్పేసి సింపుల్గా చెప్పేశారు దీంతో ఇప్పుడు టర్కీలోని బంగారు ఆభరణాల తయారీ సంస్థలు గోల చేస్తున్నాయంట తమకు అతిపెద్ద మార్కెట్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ చేజారిపోయిందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు పైగా ఆర్డర్లు ఇచ్చిన ఆభరణాలను కూడా వాటి ఆర్డర్లను కూడా క్యాన్సిల్ చేయడంతో తమకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుందని చెప్పేసి తల్ల బాదుకుంటారు మరోవైపు చూస్తే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సాయం చేసిన టర్కీకి మరో రూపంలో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఎదురైంది ఆఖరికి టర్కీలో పెళ్లిళ్ళు కూడా ఆగిపోయినట్టు సమాచారం 2024లో టర్కీలో భారతీయ వివాహాల సంఖ్య 50 వరకు ఉండాలి అంటే మనోళ్ళు ఏం చేస్తారు కొంతమంది బాగుండేవాళ్ళ సంపన్నులు బయట దేశాలు పోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు సిఫారిచ్చుగా బిల్డప్గా అదో ఎచ్చుగా అవునా కదా ఆ విధంగా టర్కీలో ఒక 50 పెళ్లిళ్ళు దాకా జరిగినాయంట టర్కీలో భారతీయుల వివాహాలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఈ పెళ్లిళ్ళ ద్వారా ఏటా టర్కీకి $140 మిలియన్ ఆదాయం సమకూరుతుంది అయితే ఇప్పుడు ఈ బాయ్కాట్ టర్కీ నినాదంతో అక్కడ వివాహాలు నిలిచిపోయినాయి దీంతో టర్కీకి $1 మిలియన్ లాస్ వచ్చిందని చెప్పుకోవచ్చు అంతేగాక టర్కీకి చెందినటువంటి సెల్బీ అనే విమానయాన సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఉపసంహరించుకునింది ఇక ఇదే సమయంలో మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్టు ఆదాని సంస్థ సైతం ఈ సెల్బీతో తాము చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసేసుకున్నారు భారత్ కొట్టిన దెబ్బకి టర్కీకు చెందినటువంటి ఈ సెల్బీ కంపెనీ 2,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పోగొట్టుకొని ఇప్పుడు నెత్తినోరు బాదుకుంటుంది అంటే టర్కీకి అయితే మామూలు దెబ్బలు కాదు సావు దెబ్బలు కానీ ఎవడికి దొరికినట్టు చెత్తగొట్టి అవతల భారత్ దెబ్బతారు పోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారా మీకు అణుబాంబులు కావాలా బొత్సులో బాంబులు కావాలా మీరు దొప్పించుకోవాలా మాకు అవసరం ఇదే నువ్వు పోయి వాళ్ళకి సపోర్ట్ చేసి మా మీద దాడి చేయాలనుకుంటే యాడిచి వచ్చిందిరా నీకు అంత ధైర్యమా ప్రపంచంలో ప్రతి దేశం కూడా భారత్ మీద ఆధారపడి బతుకుతా అని చెప్పాలంటే ఒక రకంగా అంత పెద్ద మార్కెట్ మన భారతదేశంలో ఉండాలి అలాంటిది భారతదేశాన్ని వ్యతిరేకించి మమ్మల్ని బొక్క పెట్టి మీరేం బొద్దామనే బాగా అంత ఈజీ అనుకున్నారా ఇప్పుడు మీకు పెడతాం బొక్క చూస్తామనండి చూస్తామండి ఎంత బొక్క పడుతుందో
దూరిపోవాలి ఇవాళ నుంచి ఆ వాళ్ళకు ఊరికే కూడా కాకుండా అట్టే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.